హీరో రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకొని మోసం చేశాడు అంటూ మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఆ విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కంప్లైంట్ పైన ఆధారాలు సమర్పించాలి అంటూ నార్సింగ్ పోలీసులు లావణ్యకి నోటీసులు కూడా పంపించారు. కానీ ఆమె దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో పోలీసులు వెయిట్ అయితే చేశారు. అయితే తాజాగా మరోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లిన లావణ్య రాజ్ తరుణ్ పైన ఆధారాలతో ఫిర్యాదు చేసింది. రాజు తనని మోసం చేశాడనడానికి పూర్తి ఆధారాలను పోలీసులకు సమర్పించిన లావణ్య మీడియాకైతే తెలిపింది. దీంతో లావణ్య ఫిర్యాదు ప్రకారం పోలీసులు రాజ్ తరుణ్ పైన కేసు నమోదు చేశారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్ తరుణ్ కి నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు. అయితే తాజా ఫిర్యాదులో లావణ్య మరికొన్ని ఆరోపణలు కూడా చేసింది. రాజ్ కి తనకి 10 ఏళ్ల క్రితమే గుడిలో పెళ్లైందని లావణ్య తెలిపింది. అలానే కొద్ది రోజుల క్రితం రాజ్ తనకి అబోర్షన్ కూడా చేయించాడు అంటూ లావణ్య ఆరోపించింది. ఇక ఇందుకు సంబంధించిన ఆసుపత్రి వివరాలు కూడా పోలీసులకి ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది మనకి. అలానే అన్విక పేరుతో రాజ్ తనని విదేశాలకి కూడా చాలా సార్లు తీసుకువెళ్లాడని లావణ్య అయితే చెప్పుకొచ్చింది. అయితే హీరోయిన్ మాల్వి మల్హోత్రా పరిచయం అయిన దగ్గర నుంచి కూడా రాజ్ తరుణ్ తనని దూరం పెట్టాడు అంటూ లావణ్య అయితే చెప్పింది. ఒక్కసారి మాల్విని కలిసేందుకు రాజ్ ముంబైకి వెళ్లడంతో తాను ప్రశ్నించానని, ఇక అప్పటి నుంచి కూడా తమ మధ్య విభేదాలు మొదలయ్యాయని లావణ్య పేర్కొంది. ఇక రాజ్ తరుణ్ ఆరోపిస్తున్నట్లు మస్తాన్ సాయి అనే వ్యక్తికి తనకి ఎలాంటి శారీరక సంబంధం లేదని, తను కేవలం ఫ్రెండ్ మాత్రమేనని లావణ్య క్లారిటీ ఇచ్చింది. మరోవైపు హీరోయిన్ మాల్వి మల్హోత్రా కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ అయితే ఇచ్చింది. లావణ్య తన పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది అని, వీటి వల్ల తన పరువుకి భంగం కలుగుతుంది అంటూ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. లావణ్య పైన చర్యలు తీసుకోవాలి అంటూ కోరింది. రాజ్ తరుణ్ తో కలిసి మాల్వి మల్హోత్రా తిరగబడరా సామి అనే చిత్రంలో అయితే నటించింది. అయితే మాల్వి తనకి మంచి ఫ్రెండ్ అని, అంతకంటే తమ మధ్య ఏమీ లేదని రాజ్ తరుణ్ చెప్పుకొస్తున్నారు. ఇక కేవలం డబ్బు కోసమే లావణ్య ఇలాగ డ్రామాలు అన్ని కూడా ఆడుతుంది అని రాజ్ తరుణ్ ఆరోపిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకోవాలి అంటూ మీడియాకి కూడా చెప్పారు.